హలో ఫ్రెండ్స్, నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఫ్రమ్ ఆహతా ఇన్ఫ్రా. ఎనీవే అండి, రీసెంట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో జరిగింది. క్రెడాయ్ ప్రాపర్టీ షోకి సాక్షాత్తు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. ఆయన చాలా విషయాల్ని ప్రస్తావించారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, హైదరాబాద్ సిటీ ఎలా గ్రో కాబోతుంది, తెలంగాణ ఎలా గ్రో కాబోతుంది అనేది ఆయన ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అలాగే ఇన్వెస్టర్స్లో డెవలపర్స్లో ఉన్న అపోహలను తొలగించే విధంగా, అలాగే ఇంతకుముందు జరిగిన కొన్ని తప్పిదాలని క్వశ్చన్ చేసే విధంగా ఆయన స్పీచ్ కొనసాగింది. ఆయన స్పీచ్లో కొన్ని అంశాలు తీసుకుంటే సౌత్ అండ్ నార్త్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో గ్రో కాబోతుంది అనేది అయితే మనకు అర్థమవుతుందండి. సౌత్ విషయం అంటే మీ అందరికీ తెలిసిందే, రేవంత్ రెడ్డి గారి పెట్ ప్రాజెక్ట్, తెలంగాణ గవర్నమెంట్ యొక్క యాంబిషియస్ ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ 40,000 ఏకర్స్లో రాబోతున్న ఫ్యూచర్ సిటీ. ఇప్పుడైతే అరౌండ్ 13,000 14,000 ఏకర్స్ ఉంది. దాన్ని 40,000 ఏకర్స్ వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అలాగే శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ జరగబోతుంది, ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం. సో ఫ్యూచర్ సిటీని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పున్నారు. ఏఐ సిటీ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, ముఖ్యంగా జీరో నెట్ సిటీ అంటే ఎలాంటి పొల్యూషన్ లేని ఒక సిటీని భవిష్యత్ తరాలకు, ఈవెన్ భారతదేశానికే గర్వకారణంగా ఉండే ఈ ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకెళ్ళి తీరుతాను, సక్సెస్ చేసి తీరుతాను అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పున్నారు. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, ఓఆర్ఆర్ వచ్చినప్పుడు కూడా ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి. ఓఆర్ఆర్ ఒక అనకొండలాగా మారింది అనే విమర్శలు వచ్చినాయి. అలాగే హైటెక్ సిటీ వచ్చినప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి. హైటెక్ సిటీ, కొంతమంది భూముల కోసమే అక్కడ హైటెక్ సిటీ పెట్టారనే విమర్శలు అయితే వచ్చినాయి. అలాగే ఎయిర్పోర్ట్ విషయంలో ఇలాంటి విమర్శలే వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా చాలా అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి, చాలా అపోహలు ఉన్నాయి. 4 బ్రదర్స్ సిటీ అని కూడా అనొచ్చేమో. బట్ వీటన్నిటినీ నేను పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఏ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా కూడా అనుమానాలు వస్తాయి. ఇప్పుడు హైటెక్ సిటీ ఎవరు డెవలప్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకోవాల్సిందే కదా. ఆయనకి నచ్చినా నచ్చకపోయినా, అలాగే ఓఆర్ఆర్ గురించి, ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు కదా. కొంతమందికి ఆయన నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఎవరు డెవలప్ చేశారంటే రాజశేఖర రెడ్డి గారే. సికింద్రాబాద్ని ఎవరు డెవలప్ చేశారంటే బ్రిటిషర్సే. ఇలా నిజాం గురించి, కులీ కుతుబ్ షా గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, పర్సనల్ ఇంట్రెస్ట్స్ ఏమీ లేవు, తన పేరుని హైదరాబాద్ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి, కులీ కుతుబ్ షా, నిజామ్స్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో తన గురించి కూడా అలా మాట్లాడుకోవాలి కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అనే కోరికని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఇది ఫ్యూచర్ సిటీ విషయంలో ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారనేది మనకు తెలియజేస్తుంది. సో ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అంటే ఎక్కడ చేసుకోవాలి? శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవేకి మిడిల్లో వచ్చేదే ఫ్యూచర్ సిటీ. అలాగే ఒక పక్క ఓఆర్ఆర్ ఉంటుంది, ఇంకొక పక్క ప్రపోజ్డ్ ఫ్యూచర్లో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్. వీటన్నిటికీ మిడిల్లో ఓఆర్ఆర్ని, రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ రాబోతుంది. అలాగే సమ్ రేడియల్ రోడ్స్ ఆల్సో. శ్రీశైలం హైవేలో తీసుకుంటే మొదటగా వచ్చే మైక్రో మార్కెట్ తుక్కుగూడ అండి. తుక్కుగూడలో ఇప్పుడు ప్రైజెస్, ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ ప్రైజెస్ తీసుకుంటే అరౌండ్ 45-50. ఈవెన్ ఈ మధ్య కాలంలో న్యూ ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది, 70,000 వరకు వాళ్ళు ప్రైజ్ ఫిక్స్ చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. టువర్డ్స్ రావిరియాల ఎగ్జిట్ మూవ్ అయితే అరౌండ్ 25,000 నుంచి 35,000 వరకు రావిరియాల ఎగ్జిట్లో మీకు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో, అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెంటరీ దొరుకుతూ ఉంది. రావిరియాల ఈజ్ ఎ గుడ్ ప్లేస్ టు ఇన్వెస్ట్. అలాగే శ్రీశైలం హైవేలో తుక్కుగూడ తర్వాత వచ్చే మైక్రో మార్కెట్, అందరికీ ఫేవరెట్ మైక్రో మార్కెట్ మహేశ్వరం. సో మహేశ్వరంలో ఇప్పుడు ప్రైజెస్ తీసుకుంటే అరౌండ్ 20,000 నడుస్తూ ఉంది.
అరౌండ్ 20,000 అంటే 18,000 నుంచి 20,000, 25,000, సమ్ ప్లేసెస్లో 30,000 వరకు కూడా ఉంది. బిలో 20,000 చాలా ఫ్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొంచెం ఇంటర్నల్ రీజియన్లో ఉంటాయి. సో మహేశ్వరం గురించి లేటెస్ట్ డెవలప్మెంట్ మాట్లాడుకోవాలంటే పాన్ ఇండియా బిల్డర్ అయిన ప్రెస్టేజ్ గ్రూప్ మహేశ్వరంకి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ 37 acres ఆఫ్ ల్యాండ్ పార్సల్ని అక్వైర్ చేసింది. సో ఇట్స్ ఎ గుడ్ మూవ్ అండి. మహేశ్వరం ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ కొన్ని కంప్లీట్ అయి ఉన్నాయి, న్యూ విల్లా ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చాలామంది వెళ్ళి ఆ ప్రాంతంలో స్టే చేసి ప్రతిరోజు ఐటీ సెక్టర్కో ఫార్మా సెక్టర్స్కో తమ జాబ్ రిలేటెడ్ ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఓఆర్ఆర్ త్రూ. ఇప్పుడు ప్రెస్టేజ్ సంస్థ కూడా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది. బట్ వాళ్ళ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ సంహౌ ఒక పాన్ ఇండియా బిల్డర్ మహేశ్వరంకి నియర్ తన కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, అలాగే మహేశ్వరంను బేస్ చేసుకున్న చుట్టుపక్కల ఉన్న మన్సార్పల్లి గ్రాస్ రోడ్స్ కావచ్చు, పెద్ద గోల్కొండ, ముచ్చింతల బెంగళూరు హైవేకి నియర్ ఉంటుంది, చిన్న జిఆర్ స్వామి ఆశ్రమం ఉన్న ప్లేస్, జిమ్స్ ఉన్న ప్లేస్. ఆ ప్రాంతంలో అయితే ఇన్వెంటరీ చాలా తక్కువ ఉంది. అరౌండ్ 30,000 వరకు ఆ ప్రాంతంలో ప్రైజెస్ ఉన్నాయి. ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నాయి. సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ప్రాంతం మొత్తాన్ని మనం ఒక మైక్రో మార్కెట్ లాగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ముచ్చింతల నుంచి మన్సానపల్లి క్రాస్ రోడ్స్ నుంచి మహేశ్వరం. ఎనివే మహేశ్వరం అయితే అందరికీ ఫేవరెట్ డెస్టినేషన్. సో మహేశ్వరంలో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మహేశ్వరంలో ఉన్న స్టాండౌట్ ప్రాజెక్ట్స్, బెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్ అండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే మీ పర్పస్ ఏంటి అనేది వాట్సాప్ త్రూ తెలియజేస్తే ఐ విల్ గెట్ బ్యాక్.